పార్లమెంట్ సమావేశాలు ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రులు కలిసి ఏపీ అభివృద్ధిపై ప్రత్యేకించి దృష్టి పెట్టినటువంటి కేంద్ర మంత్రి వర్మ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా నర్సాపురం పార్లమెంట్లో అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేస్తాయి. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం ద్వారా అభివృద్ధిలో పదంలోకి తీసుకెళ్తామనేటువంటి విషయం చెప్తా ఉన్నా. ఏదైతే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ అనేకమైనటువంటి సమస్యలను అధిగమించాల, అభివృద్ధిలోకి పోవాలి అంటే. మొన్న ముఖ్యమంత్రి గారితో కేంద్ర మంత్రులను కలిసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి విషయం, గతంలో కొన్ని ప్రాజెక్టుల కోసం కొన్ని పథకాల కోసం ఆయా శాఖల నుంచి వచ్చినటువంటి డబ్బు వాటి కోసం ఖర్చు పెట్టకపోగా కనీసం ఇవాళ ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితి కేంద్రంలో అధికారులకు ఉంది. ఆ డబ్బు ఏ విధంగా ఉపయోగించారనేటువంటి విషయం తెలిస్తే కానీ ఇవాళ మిగతా డబ్బు గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసినా నేను చేసినా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి కేంద్ర మంత్రులందరూ చాలా క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదితే స్పీడ్గా అమరావతి అభివృద్ధి విషయంలో కానీ అమరావతిని ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా రూపొందించాలనేటువంటి ఒక ఆలోచనతో, అది కూడా 4 సంవత్సరాల్లోపు ఈ పథకాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించని కారణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉన్నది, ఈ పార్లమెంట్లో ఉన్నది. వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తాననేటువంటి విషయం చెప్తూ ఉన్నాను. అంటే ఈరోజు మీ నర్సాపురం పార్లమెంట్లోని ప్రజలు కేంద్రంలో భాగస్వామ్యం ఉన్న పార్టీలో ఒక ఎంపీ ఉంటేనే మంచిదని అందరూ కూడా భావించారు. ఈరోజు మీరు కేంద్ర మంత్రిగానే ఉన్నారు, మరి ఏమేమి చేయబోతున్నారు? మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఇప్పటికే దాదాపు 4 రోజులు అయిపోయింది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? తప్పనిసరిగా అండి, నేను ఢిల్లీలో వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులతో కూడా నేను కలిసా, అదేవిధంగా అధికారులను కలిసా. కొన్ని ముఖ్యమైనటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతున్నాయో మేజర్ ఇష్యూస్ గురించి మాట్లాడా. ఈ నెలలో వచ్చే నెలలో రైల్వేలకు సంబంధించి కేంద్ర మంత్రి, అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిని కూడా ఈ జిల్లాకి పార్లమెంట్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. కాబట్టి వారిని స్వయంగా తీసుకురావడం ద్వారా, సమస్యను వారి దృష్టికి నేరుగా తీసుకువెళ్ళడం ద్వారా ఈ పార్లమెంట్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండిపోయేటువంటి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాను. అంటే ఈరోజు ప్రధానంగా నర్సాపురం అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్య చించినాడ బ్రిడ్జికి సంబంధించి, అలాగే ఏదైతే వశిష్ఠ వారధికి సంబంధించి వారు ఎప్పటి నుంచో కోరుతున్నారు, మరి మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు, దాని మీద ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? వశిష్ఠ వారధికి పనులు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో నేను కేంద్ర మంత్రి అయ్యాక చాలా రిప్రజెంటేషన్స్ వచ్చాయి దాని డిజైన్ విషయంలో. అయితే అది నేను ఇంకా పూర్తిగా పరిశీలించలే. వాటిని పరిశీలించి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ యథార్థమైనటువంటి పరిస్థితిని చూసి నేను ఆ బ్రిడ్జ్ గురించి కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. గడ్కరీ గారిని ముఖ్యమంత్రి గారితో కలిసినటువంటి సందర్భంలో కూడా నేను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి నేను ఒకసారి ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. అంటే ప్రధానంగా భీమవరం జిల్లా కేంద్రమైంది, భీమవరానికి ఎయిర్పోర్ట్ కావాలంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకొచ్చారు. ఏంటి అసలు భీమవరానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఇక్కడ ఉన్నటువంటి భూమి కొరత కానీ దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అనేది మొన్న భీమవరం శాసనసభ్యులు ఒక ప్రతిపాదన చేశారు.
దానికి సంబంధించిన ల్యాండ్ అవైలబిలిటీ, ఎయిర్పోర్ట్ ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతవరకు ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎయిర్పోర్ట్ ఉండాలనేటువంటి పాలసీ గతంలో చేశారు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు భీమవరంలో పెద్ద ఎత్తున విజయవాడ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ, రాజమండ్రి నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ, వైజాగ్ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ పెద్ద ఎత్తున భీమవరం ప్రాంతం నుంచి వెళ్తారు. అది అన్ని టెక్నికాలిటీస్ పరిశీలించాలి. అధికారుల బృందం నివేదిక ఇవ్వాలి, ఏ విధంగా ఫీజిబిలిటీ ఉంటుందనేటువంటి విషయం మీద. సో ప్రతిపాదన అయితే మంచిదే, కానీ ఆచరణలో ఏ విధంగా చేయగలనేటువంటి విషయాన్ని ఇదివరకు ఇలాగే కూడా 1-2 చోట్ల ప్రయత్నం చేస్తే వీళ్ళకి ఎంత ఎయిర్పోర్ట్ అవసరం వచ్చింది, వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందని ఐటీ వాళ్ళు దాడి చేయడం జరిగింది గతంలో కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ప్రాక్టికాలిటీ ఆధారంగా ఎమ్మెల్యేగా చేసిన ప్రతిపాదన మంచిది. దానిలో సాధ్యాసాధ్యాలని నేను కేంద్ర మంత్రి, నాకు కూడా మంచి మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కూడా ఈ ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చాలామందిని ఆంధ్రులను ఆహ్వానించా, డేటు మీరు ఫిక్స్ చేయండి, మేము వస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నాకు ఇంట్లో పరిస్థితులు, మా తండ్రి గారి అనారోగ్య పరిస్థితుల వల్ల అక్కడ పార్లమెంట్ సమావేశాలు కొంత ఒత్తిడి ఉంది. నేను రాబోయేటువంటి రోజుల్లో వీటి మీద దృష్టి పెడతాను. అంటే భీమవరంలో ఎయిర్పోర్ట్ సంగతి తర్వాత కనీసం డంపింగ్ యార్డ్ తీసుకురండి అని ఈరోజు ప్రజలు బయటకు వెళ్తే అడుగుతున్నారు. ఆ డంపింగ్ యార్డ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరో కూడా 4 దశాబ్దాలుగా చేసిన పరిస్థితి లేదు. మీ సొంతూరు కాబట్టి మీరు ఏమన్నా ప్రత్యేక దృష్టి పెడతారు? డంపింగ్ యార్డ్ సమస్యకి ఏదో పరిష్కారం కనిపెడతాం, చూస్తాం. డంపింగ్ యార్డ్ సమస్యకి టెక్నాలజీని వాడుకునైనా సరే, ఆ టెక్నాలజీ ఆధారంగా పరిసర ప్రాంత ప్రజలకు ఏదో ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ సమస్యను ముందుకు తీసుకెళ్తాం. ఫైనల్గా నర్సాపురం పార్లమెంటు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఈ 5 ఏళ్ళలో ఏ విధంగా దాదాపు ఎన్ని కోట్లు తీసుకొచ్చి మీరు రూపురేఖలు మార్చబోతున్నారు? ప్రధానంగా యువత అనేక విదేశాలకు వెళ్తున్నారు, ఇక్కడ ఆచంట పాలకొల్లు ప్రాంతాల నుంచి అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు. అటువంటి వారికి మీరేం భరోసా? నర్సాపురం పార్లమెంటు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే, ఖచ్చితంగా నర్సాపురం పార్లమెంటు అభివృద్ధిలో ముందు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేనే కాలక్షేపం చేయడం కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం పార్టీకి నాకు టికెట్ ఇవ్వలేదు. నేను గెలిచాక నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. నాకు టికెట్ వచ్చిందంటేనే దాని ఆధారం నేను నిత్యం పార్టీలో, పబ్లిక్లో, ఫీల్డ్లో తిరుగుతాననేటువంటి ఆలోచన. ఇంక ఎంపీ అయ్యాక, మంత్రి అయ్యాక నిత్యం ఫీల్డ్లో తిరుగుతా, ఫీల్డ్లో సమస్యలు ఐడెంటిఫై చేస్తా, వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా. కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధుల్ని, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున తీసుకురావడానికి నేను చాలా పెద్ద పారిశ్రామికవేత్తలను కలవడం జరిగింది. స్వయంగా కలిసినటువంటి సందర్భంలో మీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాకు డబ్బులు ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. వారందరూ కూడా తప్పనిసరిగా మేము మీకు ఎంతో కొంత మా కంపెనీల నుంచి మీకు సిఎస్ఆర్ నిధులు ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా రిటర్న్గా లెటర్ పెడతాను ఈ వారంలో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంటుల విషయంలో పెద్ద ఎత్తున నర్సాపురం పార్లమెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నర్సాపురం పార్లమెంట్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం. సార్, థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం కదా, ఈరోజు నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి అభివృద్ధి రూపురేఖలు ఖచ్చితంగా కూడా తాను మారుస్తాను, ఏదైతే అటు భీమవరానికి ప్రధానంగా ఎయిర్పోర్ట్ తీసుకురావాలంటూ కూడా ఎమ్మెల్యే అంజిబాబు కోరినప్పటికీ కూడా దాని మీద సాధ్యాసాధ్యాలపై కేంద్రంతో కూడా మాట్లాడి చర్చించిన తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా భీమవరంతో పాటు నర్సాపురం పార్లమెంట్లో రూపురేఖలు మార్చి పారిశ్రామిక రంగాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానంటూ కేంద్ర మంత్రి వర్మ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి. పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రులు కలిసి ఏపీ అభివృద్ధిపై ప్రత్యేకించి దృష్టి పెట్టినటువంటి కేంద్ర మంత్రి వర్మ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా నర్సాపురం పార్లమెంట్లో అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేస్తాయి. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా
ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం ద్వారా అభివృద్ధిలో పదంలోకి తీసుకెళ్తామనేటువంటి విషయం చెప్తా ఉన్నా. ఏదైతే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ అనేకమైనటువంటి సమస్యలను అధిగమించాల, అభివృద్ధిలోకి పోవాలి అంటే. మొన్న ముఖ్యమంత్రి గారితో కేంద్ర మంత్రులను కలిసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి విషయం, గతంలో కొన్ని ప్రాజెక్టుల కోసం, కొన్ని పథకాల కోసం ఆయా శాఖల నుంచి వచ్చినటువంటి డబ్బు వాటి కోసం ఖర్చు పెట్టకపోగా కనీసం ఇవాళ ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితి కేంద్రంలో అధికారులకు ఉంది. ఆ డబ్బు ఏ విధంగా ఉపయోగించారనేటువంటి విషయం తెలిస్తే కానీ ఇవాళ మిగతా డబ్బు గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసినా, నేను చేసినా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి కేంద్ర మంత్రులందరూ చాలా క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదితే స్పీడ్గా అమరావతి అభివృద్ధి విషయంలో కానీ, అమరావతిని ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా రూపొందించాలనేటువంటి ఒక ఆలోచనతో, అది కూడా 4 సంవత్సరాల్లోపు ఈ పథకాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు, ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించని కారణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉన్నది, ఈ పార్లమెంట్లో ఉన్నది. వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తాననేటువంటి విషయం చెప్తూ ఉన్నాను. అంటే ఈరోజు మీ నర్సాపురం పార్లమెంట్లోని ప్రజలు కేంద్రంలో భాగస్వామ్యం ఉన్న పార్టీలో ఒక ఎంపీ ఉంటేనే మంచిదని అందరూ కూడా భావించారు. ఈరోజు మీరు కేంద్ర మంత్రిగానే ఉన్నారు, మరి ఏమేమి చేయబోతున్నారు? మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఇప్పటికే దాదాపు 4 రోజులు అయిపోయింది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? తప్పనిసరిగా అండి, నేను ఢిల్లీలో వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులతో కూడా నేను కలిసా, అదేవిధంగా అధికారులను కలిసా. కొన్ని ముఖ్యమైనటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతున్నాయో మేజర్ ఇష్యూస్ గురించి మాట్లాడా. ఈ నెలలో, వచ్చే నెలలో రైల్వేలకు సంబంధించి కేంద్ర మంత్రి, అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిని కూడా ఈ జిల్లాకి, పార్లమెంట్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. కాబట్టి వారిని స్వయంగా తీసుకురావడం ద్వారా, సమస్యను వారి దృష్టికి నేరుగా తీసుకువెళ్ళడం ద్వారా ఈ పార్లమెంట్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండిపోయేటువంటి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాను. అంటే ఈరోజు ప్రధానంగా నర్సాపురం అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్య చించినాడ బ్రిడ్జికి సంబంధించి, అలాగే ఏదైతే వశిష్ఠ వారధికి సంబంధించి వారు ఎప్పటి నుంచో కోరుతున్నారు, మరి మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు, దాని మీద ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? వశిష్ఠ వారధికి పనులు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో నేను కేంద్ర మంత్రి అయ్యాక చాలా రిప్రజెంటేషన్స్ వచ్చాయి దాని డిజైన్ విషయంలో. అయితే అది నేను ఇంకా పూర్తిగా పరిశీలించలే. వాటిని పరిశీలించి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ యథార్థమైనటువంటి పరిస్థితిని చూసి నేను ఆ బ్రిడ్జ్ గురించి కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. గడ్కరీ గారిని ముఖ్యమంత్రి గారితో కలిసినటువంటి సందర్భంలో కూడా నేను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి నేను ఒకసారి ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. అంటే ప్రధానంగా భీమవరం జిల్లా కేంద్రమైంది, భీమవరానికి ఎయిర్పోర్ట్ కావాలంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మీ దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకొచ్చారు. ఏంటి అసలు భీమవరానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఇక్కడ ఉన్నటువంటి భూమి కొరత కానీ దానికి సంబంధించి? ఎయిర్పోర్ట్ అనేది మొన్న భీమవరం శాసనసభ్యులు ఒక ప్రతిపాదన చేశారు. దానికి సంబంధించిన ల్యాండ్ అవైలబిలిటీ, ఎయిర్పోర్ట్ ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతవరకు ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో జిల్లాకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎయిర్పోర్ట్ ఉండాలనేటువంటి పాలసీ గతంలో చేశారు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు భీమవరంలో పెద్ద ఎత్తున విజయవాడ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ, రాజమండ్రి నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ,
వైజాగ్ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ పెద్ద ఎత్తున భీమవరం ప్రాంతం నుంచి వెళ్తారు. అది అన్ని టెక్నికాలిటీస్ పరిశీలించాలి, అధికారుల బృందం నివేదిక ఇవ్వాలి, ఏ విధంగా ఫీజిబిలిటీ ఉంటుందనేటువంటి విషయం మీద. సో ప్రతిపాదన అయితే మంచిదే, కానీ ఆచరణలో ఏ విధంగా చేయగలనేటువంటి విషయాన్ని ఇదివరకు ఇలాగే కూడా 1-2 చోట్ల ప్రయత్నం చేస్తే వీళ్ళకి ఎంత ఎయిర్పోర్ట్ అవసరం వచ్చింది, వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందని ఐటీ వాళ్ళు దాడి చేయడం జరిగింది గతంలో కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ప్రాక్టికాలిటీ ఆధారంగా ఎమ్మెల్యేగా చేసిన ప్రతిపాదన మంచిది. దానిలో సాధ్యాసాధ్యాలని నేను కేంద్ర మంత్రి, నాకు కూడా మంచి మిత్రుడు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కూడా ఈ ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చాలామందిని ఆంధ్రులను ఆహ్వానించా, డేటు మీరు ఫిక్స్ చేయండి, మేము వస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నాకు ఇంట్లో పరిస్థితులు, మా తండ్రి గారి అనారోగ్య పరిస్థితుల వల్ల అక్కడ పార్లమెంట్ సమావేశాలు కొంత ఒత్తిడి ఉంది. నేను రాబోయేటువంటి రోజుల్లో వీటి మీద దృష్టి పెడతాను. అంటే భీమవరంలో ఎయిర్పోర్ట్ సంగతి తర్వాత కనీసం డంపింగ్ యార్డ్ తీసుకురండి అని ఈరోజు ప్రజలు బయటకు వెళ్తే అడుగుతున్నారు. ఆ డంపింగ్ యార్డ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరో కూడా 4 దశాబ్దాలుగా చేసిన పరిస్థితి లేదు. మీ సొంతూరు కాబట్టి మీరు ఏమన్నా ప్రత్యేక దృష్టి పెడతారు? డంపింగ్ యార్డ్ సమస్యకి ఏదో పరిష్కారం కనిపెడతాం, చూస్తాం. డంపింగ్ యార్డ్ సమస్యకి టెక్నాలజీని వాడుకునైనా సరే ఆ టెక్నాలజీ ఆధారంగా పరిసర ప్రాంత ప్రజలకు ఏదో ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ సమస్యను ముందుకు తీసుకెళ్తాం. ఫైనల్గా నర్సాపురం పార్లమెంటు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఈ 5 ఏళ్ళలో ఏ విధంగా దాదాపు ఎన్ని కోట్లు తీసుకొచ్చి మీరు రూపురేఖలు మార్చబోతున్నారు? ప్రధానంగా యువత అనేక విదేశాలకు వెళ్తున్నారు, ఇక్కడ ఆచంట పాలకొల్లు ప్రాంతాల నుంచి అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు. అటువంటి వారికి మీరేం భరోసా? నర్సాపురం పార్లమెంటు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే, ఖచ్చితంగా నర్సాపురం పార్లమెంటు అభివృద్ధిలో ముందు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేనే కాలక్షేపం చేయడం కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం పార్టీకి నాకు టికెట్ ఇవ్వలేదు. నేను గెలిచాక నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. నాకు టికెట్ వచ్చిందంటేనే దాని ఆధారం నేను నిత్యం పార్టీలో, పబ్లిక్లో, ఫీల్డ్లో తిరుగుతాననేటువంటి ఆలోచన. ఇంక ఎంపీ అయ్యాక, మంత్రి అయ్యాక నిత్యం ఫీల్డ్లో తిరుగుతా, ఫీల్డ్లో సమస్యలు ఐడెంటిఫై చేస్తా, వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా. కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధుల్ని ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున తీసుకురావడానికి నేను చాలా పెద్ద పారిశ్రామికవేత్తలను కలవడం జరిగింది. స్వయంగా కలిసినటువంటి సందర్భంలో మీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాకు డబ్బులు ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. వారందరూ కూడా తప్పనిసరిగా మేము మీకు ఎంతో కొంత మా 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 కంపెనీల నుంచి మీకు సిఎస్ఆర్ నిధులు ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా రిటర్న్గా లెటర్ పెడతాను ఈ వారంలో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంటుల విషయంలో పెద్ద ఎత్తున నర్సాపురం పార్లమెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు, నర్సాపురం పార్లమెంట్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం. సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈరోజు నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి అభివృద్ధి రూపురేఖలు ఖచ్చితంగా కూడా తాను మారుస్తాను, ఏదైతే అటు భీమవరానికి ప్రధానంగా ఎయిర్పోర్ట్ తీసుకురావాలంటూ కూడా ఎమ్మెల్యే అంజిబాబు కోరినప్పటికీ కూడా దాని మీద సాధ్యాసాధ్యాలపై కేంద్రంతో కూడా మాట్లాడి చర్చించిన తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా భీమవరంతో పాటు నర్సాపురం పార్లమెంట్లో రూపురేఖలు మార్చి పారిశ్రామిక రంగాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానంటూ కేంద్ర మంత్రి వర్మ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.